కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా SWP కాన్సెప్ట్, ఇది ఎవరి కోసం, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దీన్ని అనే విషయాలు తెలుసుకుందాం క్లియర్గా. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. జనరల్గా మార్కెట్లో అది మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈక్విటీ అయినా, F&O అయినా, ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయడం గురించి అందరూ చెప్తుంటారు. అవును. ఆ డబ్బులు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు అవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి, ఇది ఎవరు చెప్పరు. అవును. ఎంతో కొంత నేను అది కాస్త మ్యూచువల్ ఫండ్లోనే వింటూ ఉంటాను, ఈ టైంకి ఎంత డబ్బులు వస్తాయండి అని. అలాంటి మ్యూచువల్ ఫండ్స్లోనే SWP అనే కాన్సెప్ట్ ఉంది కదా. అవును. ఇన్వెస్ట్ చేస్తూనే మరో పక్క డబ్బులతో మీరు హ్యాపీగా ఉండండి, యూటిలైజ్ చేసుకోండి అని చెప్పే కాన్సెప్ట్. అవును. బట్ ఇది ఎవరి కోసం, ఎలాంటి టైంలో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి, అమౌంట్ ఎంత పర్టికులర్గా ఉండాలి, ఎందుకంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది కదా. ఒక పక్కన ఇన్వెస్ట్ చేయాలి, ఒక పక్కన తీసుకుంటూ ఉండాలి. కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని? బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ విరాట్ గారు, మ్యూచువల్ ఫండ్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడతారు, విత్డ్రాల్ గురించి మాట్లాడరు, లేకపోతే యూసేజ్ గురించి మాట్లాడారంటే ఇండస్ట్రీ అంతా అలా లేదు. యాక్చువల్గా చాలా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్లో కూడా, అంటే లైక్ LICలో కొన్ని పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్లో కొన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి, అట్లాగే రకరకాల వేరియేషన్లో చాలా ప్రొడక్ట్స్ మంత్లీ ఇన్కమ్ ఇచ్చే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి మ్యూచువల్ ఫండ్లో SWPకి కాన్సెప్ట్కి డిఫరెన్స్ ఏందన్నది మనం ఆలోచించాలి. వాటికి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, మంత్లీ ఈ సర్టెన్ అమౌంట్ ఇన్ని సంవత్సరాలు ఇస్తాం, మెచ్యూరిటీగా ఈ అమౌంట్ మీరు పలానా టైంకి ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్తో ఉంటాయి. లేదా కొన్ని పెన్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే, సర్టెన్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం మనం మంత్లీ ఈ అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం మీరు ఉన్నన్ని రోజులు, లేకపోతే మీ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నంత వరకు కూడా ఇంత అమౌంట్ ఇస్తాం, తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్కి ఈ పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ కొంత పాస్ ఆన్ చేస్తాం అనే రకంతో స్కీమ్స్ చాలా రన్ అవుతాయి మార్కెట్లో. అవన్నీ కూడా ఫిక్స్డ్గా మీకు ఇంత రిటర్న్ ఇస్తాను అన్న గ్యారెంటెడ్ స్కీమ్స్. వాటికి మ్యూచువల్ ఫండ్కి ఉన్న తేడా ఏంటంటే, ఆల్వేస్ మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రతి మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ మార్కెట్ కండిషన్స్ అన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి అని మనం చెప్తూ ఉంటాం. బేసిక్గా SWPకి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్టర్నేటివ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్. పోస్ట్ ఆఫీస్లో ఏదైనా సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంత్లీ విత్డ్రా చేసుకుంటా ఉంటే చివరిలో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే రకంగా వర్కౌట్ అవుతుంది ఇది కూడా. కానీ మెచ్యూరిటీ అనేది మనం ఏదైనా ప్రిన్సిపల్ అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు మీ అమౌంట్ ఆ రోజున మార్కెట్ వాల్యూని ఇస్తారు. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు వెనక్కి ఇస్తున్నారు, ఇక్కడ ఆ రోజున మార్కెట్ వాల్యూని ఇస్తున్నారు. ఎవరికి ఉపయోగపడుతుంది? సహజంగా ఇలాంటి కండిషన్స్లో అంటే SWP స్కీమ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ, ఏ అడ్వైజర్ అయినా కానీ కన్జర్వేటివ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయమంటాం. అంటే ఈక్విటీలో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ అవ్వాలి, డెట్ స్కీమ్లో కూడా కొంత పోర్షన్ ఇన్వెస్ట్ కావాలి, అట్లాగే గోల్డ్ రకరకాల మెటల్స్లో కూడా కొంత అమౌంట్ పార్క్ చేసి ఉంటుంది. అలాంటి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు జనరల్గా మేము ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ 12% మాత్రమే. అంటే మీ ₹1,00,000 ₹1,00,000 ఉదాహరణగా తీసుకున్నట్టే సంవత్సరానికి నేను ₹12,000 ఇంక్రిమెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. దాంట్లోంచి 8.4% కనుక మీరు ప్రతి నెల విత్డ్రా చేసుకుంటూ వెళితే, అంటే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఒక ₹7,000 కనుక మీరు మంత్లీ విత్డ్రా చేసుకుంటా ఉన్నా కూడా 12% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 yearsకి మీ ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే 10 లక్షలలో 20 లక్షలు అవుతుంది. ఇదే తేడా. 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, మీరు ఎన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్లో పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇచ్చే మిగతా వాటిలో అక్కడ మీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే వెనక్కిస్తారు. ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్లో తీసుకునే అమౌంట్ కంటే మీరు ఎక్కువ మంత్లీ విత్డ్రా చేసుకుంటున్నారు, తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఎప్రిషియేట్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ని కనుక మీరు 8.4% మంత్లీ కాకుండా 6% పర్ మంత్ తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 10 yearsలో డబుల్ అవుతుంది. అంటే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా నెలకు ₹5,000 మాత్రమే మీరు విత్డ్రా చేసుకుంటూ వెళ్ళారు, తర్వాత
10 years తర్వాత చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు 20 లక్షలు ఉంటాయి. దీంట్లో వాలటిలిటీ ఉండదా? ఇదంతా ఫిక్స్డ్గా గ్రాఫ్ ఇట్లాగే పెరుగుతుందా? అప్ అండ్ డౌన్స్ ఉండవు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ వాలటిలిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసినా, ఈవెన్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా ఎంతో కొంత వాలటిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా వాలటిలిటీ ఉంటుంది. కానీ జనరల్గా ఈక్విటీ ఫండ్స్లో మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో స్మాల్ అండ్ మిడ్ సెక్టర్లోనో, లేకపోతే లార్జ్ క్యాప్స్లోనో, లేదా సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అని, లేకపోతే థెమటిక్ ప్లాన్స్ అని, ఈ రకరకాలుగా మ్యూచువల్ ఫండ్లో 39 కేటగిరీస్ ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే కస్టమర్ యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి, అతను ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ బట్టి, అతను ఎంత విడ్రాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని బట్టి ప్రొడక్ట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నట్టయితే వాలటైలిటీని చాలా వరకు రిడ్యూస్ చేయొచ్చు. అంటే ఈక్విటీ స్కీమ్లో దగ్గర ఒక 20% మైనస్ అయిన ఈ సిచ్యువేషన్లో కూడా ఇలాంటి ఫండ్స్లో చాలా ఫండ్స్లో జస్ట్ 5 to 6% మాత్రమే మైనస్ అయింది. అలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉంచగలిగితే కనుక వీళ్ళకి, అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ చాలామందికి పెన్షన్ జాబ్స్ కాదు. 2002 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ పెన్షన్ జాబ్స్ కాదు. చాలామంది ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఏ పర్సన్ కూడా రిటైర్మెంట్ కోసం ఏ ప్లాన్స్ ఉండవు. అలాంటి వాళ్ళు కనుక రిటైర్మెంట్ ప్లాన్ కోసం వాళ్ళ సమ్ అమౌంట్ వచ్చిన తర్వాత వాటిని అక్యుములేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఇలాంటి కన్జర్వేటివ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకుని మంత్లీ విత్డ్రా చేసుకున్నా కానీ కొంత మంచి అమౌంట్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయొచ్చు. 100% ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్లో కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్ ప్యాసివ్ ఇన్కమే, కానీ దీంట్లో కూడా సైకలాజికల్ బయాస్ పనిచేస్తూ ఉంటాయి రెగ్యులర్గా. యాక్చువల్గా అంటే యాప్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత ప్రతిరోజు మన మనీని మనం చూస్తున్నప్పుడు టెంప్టింగ్ అనిపిస్తుంది. టెంప్టింగ్ అనేది అంటే రెండు సందర్భాల్లో కూడా, అంటే అగ్రెసివ్గా రిటర్న్స్ బాగున్నప్పుడు కూడా టెంప్టింగ్ అనిపిస్తుంది. అంటే మంచి రిటర్న్స్ వచ్చినాయి కదా విడ్రా చేసేద్దాం అనుకుంటాం. అట్లాగే ఇలాంటి కండిషన్ పర్టికులర్గా బయట ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఏదో జరిగిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా రే ఉన్నదల్లా సేవ్ చేద్దాం, బయట తీసుకొచ్చేద్దాం అన్న టెంప్టింగ్ కూడా ఉంటాయి. ఈ రెండింటిని ఆపుకుని కనుక మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఇది మంచి రిటర్న్ జనరేట్ చేసే ప్రొడక్ట్. దాంతోపాటు ఎంత ఇన్వెస్ట్ చేయాలి మినిమం? దీంట్లో యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ కాన్సెప్టే మంత్లీ అయితే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, డైలీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి అయితే. అట్లాగే లంసమ్ అయితే 5,000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో కూడా సహజంగా 5,000 రూపాయలు మన ఎస్డబ్ల్యూపీ పెడితే పెద్దగా ఏం కనపడదు కాబట్టి మినిమం ఒక 50,000 1 lakh ఎవరైనా ఇన్వెస్ట్ చేసి మంత్లీ మీ చిన్న నీడ్స్ తీర్చుకోవడానికి కూడా ఒక 500 నుంచి 1,000 రూపాయలు 700 వరకు మంత్లీ విడ్రా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగే కొంచెం హెచ్ఎన్ఐస్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ గట్టిగా ఉంటాయి, నెలకు 2 లక్షలు రిటైర్మెంట్ ఫండ్ కావాలి, ప్రతి నెల కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక 3 కోట్ల రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మంత్లీ ఒక 2 lakhs వరకు విడ్రా చేసుకుని వాళ్ళ లైఫ్ టైం తీసుకుంటానికి కూడా వీటిలో అవకాశం ఉంటుంది. వాలటైలిటీ ఉంటుంది. వాలటైలిటీని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామంటే అబ్జర్వ్ చేసుకోవాల్సింది 100%. అబ్జర్వ్ చేసుకోవాలని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ చూడవచ్చు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తప్పకుండా చాలా మందికి ఇది ప్రాక్టికల్గా డిఫరెంట్ సినారియోస్ ఉంటూ ఉంటాయి. అవును, మీరు ఒక ఫండమెంటల్ చెప్పినప్పుడు ఏంటంటే అందరూ కూడా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి కంపేర్ చేసుకుంటారు. బట్ దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా ముందు తీసుకెళ్ళాలి, యాక్షన్ ప్లాన్ ఎట్లా అనేది తెలియదు. సో అలాంటి యాక్షన్ ప్లాన్ కోసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకున్న గైడెన్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. ఇక శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్, మీరు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీ కేస్ స్టడీ ఎలా ఉంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని డౌట్లో ఉన్నా కూడా మీరు సార్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. ఎటువంటి ఎపిసోడ్స్ కావాలనడానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.